మెదక్ జిల్లా నార్సింగి మండలంలో శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యను తెలుసుకుని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని నీటి సమస్య కాంగ్రెస్ పాలనలో విస్తృతమైందన్నారు. ఏ మండలంలో అయినా చివరి ఊర్లలో త్రాగునీరు అందటం లేదన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు. గ్రామాల్లో బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉన్న చోట్ల మిషన్ భగీరథ నీటిని తక్కువగా వదిలి బోర్లు లేని చోట ఎక్కువగా సరఫరా చేయాలని, నల్లాలు వదిలినప్పుడు కరెంటు తీసివేస్తే మోటార్ల వాడకం నివారించవచ్చునని, తద్వారా నీటిని అందరికీ అందుతుందని అన్నారు. నీరు నింపడం పూర్తయిన వెంటనే నల్లాలను కట్టివేయాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మర్కు సంబంధించిన విషయాలు. మరి అధికారులందరూ కూడా మరి వాళ్లకు గ్రామాలల్లో ఇంటింటికి నీరు సరిగా రావట్లేదు, టేలెండ్ వరకు నీళ్లు పోతలేవు అంటున్నారు. మరి ముఖ్యంగా టేలెండ్ అంటే చివరి ఇంటి వరకు నీళ్లు పోవాలి. మరి ఆ నల్లాలు అనేది పైనుంచి సప్లై తక్కువ ఉన్నది వాటరు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చేగుంట మండలి కానీ నార్సింగ్ మండలి కానీ ఈ మున్సిపల్లో ఉన్న అన్ని గృహాలకు మరి గృహిణులు కానీ ఆ ఇంటి యజమాని కానీ నా ఒకటే రిక్వెస్ట్, మరి పాపం చాలా మంది ఇబ్బంది పాలవుతారు. మీరేమో ఇంట్లోకి నల్లొస్తే దానికి ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టట్లేదు. ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టకుండా నల్ల ట్యాప్ లేకుంటే నల్ల రాగానే పట్టుకొని 2 బకెట్లు నింపి మీరు ఆ మోరిలో పడేస్తున్నారు, లేకుంటే టాయిలెట్లో పడేస్తున్నారు. అవి నీళ్ళని వేస్ట్గా మరి నల్ల మోరిలలో పడి వృధాగా పోతున్నాయి. రానోళ్ళకేమో రావట్లేదు. వాళ్ళేమో చాదబాయిలో ఎక్కడ దూరం నుంచి మోట బాయిల కాడికి వెళ్ళి బయటకు వెళ్ళి సైకిళ్ళ మీద, బండ్ల మీద, రిక్షాల మీద నీళ్లు తెచ్చుకొని నానా తిప్పలు పడుతున్నారు. మా దృష్టికి వచ్చింది. మరి హైదరాబాద్కు మరి గోదావరి నుంచి వచ్చే వాటర్ గతంలో మరి పూర్తి స్థాయిలో ఇలాంటి పరిస్థితి లేకుండే. ఇప్పుడు మరి ఎందుకు వస్తలేవో నల్లాలు మాకు కూడా అర్థమైతలేదు. గత 6-7 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ గ్రామం పోయినా మంచినీరు లేవంటున్నారు. గత 15 ఏళ్ల కింద ఏ సమస్య ఉన్నదో మళ్ళీ ఆ సమస్య పునరావృతం అవుతున్నది. దయచేసి ఉన్నంతలా అని ప్రతి ఇంటి యజమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులైతే దండం పెడుతున్నా. దయచేసి మీరు నీళ్లను వృధా చేయకండి, మంచినీరును తాగునీరును వృధా చేయకండి. ఈ నీటి సమస్య చాలా కీలకము. నీరు చాలా పవిత్రమైనది. రాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి నార్సింగ్ మండలంలో, చేగుంట మండలంలో కొనాకున్న లంబాడి తండాలకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. కనీసం అక్కడ బోర్ వేద్దామన్నా కానీ బోర్ కూడా పడట్లేదు. మరి మనం మంచినీళ్ళు వచ్చే సమయంలో కరెంటు కూడా, పవర్ కూడా కట్ అవుతున్నది. కాబట్టి దయచేసి నీళ్లను వేస్ట్ చేయకుండ్రి. ఎవరింట్లో వాళ్ళు పొదుపుగా యూజ్ చేసుకుంటే పక్కోళ్ళకి నీళ్ళు వస్తాయి. చివరి ఇంటి వరకు, టేలెండ్ వరకు నీళ్ళు వస్తానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఇది మా సమస్య అని చెప్పి, మాకేందిలే వాళ్ళకి రాకపోతే ఏందిలే అని చెప్పి అనుకోకుండా పెద్ద మనసుతోటి ఈ 3 నెలలు సమ్మర్ ఉన్నది, ఇంకొక 2-3 నెలల వరకు వాటర్ ప్రాబ్లం ఇట్లనే ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా మా నార్సింగ్ మరి చేగుంట పరిసర ప్రాంతాల 2 మండలాలకు సంబంధించిన ఎవరైతే నీళ్లు వృధా చేస్తున్నారో ఆ ఇళ్లకు వచ్చే నీటిని పొదుపుగా వాడుకోండి. పక్క వాళ్ళకి నీళ్ళు వస్తాయి మీరు పొదుపుగా వాడుకున్నట్టయితే. థ్యాంక్ యూ.